మనం మాటిమాటికి ప్రస్తావించుకుంటున్న యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు కలిసి ఏదైతే మానవ హక్కుల ప్రకటనకి ఆమోదం తెలిపిందో ఆ మానవ హక్కుల ప్రకటనలో కూడా ఒక కీలకమైన హక్కు రైట్ టు వర్క్, ఉపాధి హామీ హక్కు. ఆర్టికల్ 23, ఈ ఆర్టికల్ 23 యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఏం చెప్తుంది అంటే, నేను ఇక్కడ చదువుతున్నాను. ఆర్టికల్ 23 ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. Everyone has the right to work, to free choice of employment, to just and favorable conditions of work, and to protection against unemployment. ఆ తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. స్పష్టంగా ఈ ఆర్టికల్ చెప్తున్న అంశం, ప్రతి వాళ్ళకి పనిని అడిగే హక్కు ఉంది, పని చేసే ప్రదేశాలలో వసతుల కోసం అడిగే హక్కు ఉంది, కనీస అవసరాలు తీర్చుకోగలిగేలాగా వసతులు ఉండే విధంగా ఏర్పాటు జరగాలి. ఫేవరబుల్ కండిషన్స్ వర్క్ అంటే పని చేయగలిగే వాతావరణం కూడా ఉండాలి, అలా కల్పించమని అడగడానికి ప్రతి పౌరుడికి ప్రతి వ్యక్తికి హక్కు ఉంది అని చెప్పి మానవ హక్కుల ప్రకటన కూడా చాలా స్పష్టమైన ప్రస్తావన చేయటం జరిగింది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన సోషల్ కల్చరల్ రైట్స్ కానీ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైట్స్ సంబంధించి వచ్చిన కన్వెన్షన్ కానీ, ఆ తర్వాత మహిళలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి వచ్చిన అంతర్జాతీయ ఒడంబడికలు అన్నీ కూడా పనిని ఒక హక్కుగా గుర్తించడం జరిగింది.